తెలంగాణలో యూరియా కష్టాలు తీరడం లేదు. ఎరువుల కోసం అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. సరిపడా ఎరువులు ఇవ్వకపోతే పంటలు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సహకార బ్యాంకు వద్ద యూరియా టోకెన్ల కోసం క్యూ లైన్లో ఉన్న ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితురాల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నల్గొండ జిల్లా తిప్పర్తిలో యూరియా కోసం రైతుల రాస్తారోకో నిర్వహించారు. టోకెన్లు ఇస్తామని చెప్పడంతో పిఎస్సిఎస్ ఎదుట రైతులు బారులు తీరారు. ఎన్ని గంటలైనా టోకెన్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పట్లేదు. రోజుల తరబడి వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా బస్తా యూరియా దొరకడం గగనమైపోయిందని వాపోతున్నారు. అయితే అధికారులు మాత్రం సీజన్లో 28,000 మెట్రిక్ టన్నులు అవసరమైతే ఇప్పటికే 21,000 వరకు సరఫరా చేశామన్నారు. గతేడాది సరఫరాతో పోలిస్తే ఈ ఏడాది అధిక సరఫరా జరిగిందని చెబుతున్నారు. వ్యవసాయ కేంద్రాల్లో సరిపడ నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని రైతులు అంటున్నారు. కేటాయించిన యూరియా పక్కదారి పట్టిపోతోందని, దళారులకు అధిక ధరలకు యూరియా అమ్మి అధికారులు లబ్ధి పొందుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంటే అస్తలేవు, చెప్పులు లైన్ పెడతాం, పడిపోతారు. మేము ఇవాళ వర్షం పడ్డది కాబట్టి మాకు యూరియా బస్తాలు కావాలని మేము వచ్చినాం. మా అగ్రికల్చర్ మేడానికి అగ్రికల్చర్ సార్గా రావాలి, ఈడికి రావాలి, కలెక్టర్ కూడా రావాలి. అన్నదాత అన్నం పెట్టే రైతు వాడు ఎన్నుముక్క అంటారు. ఏమిటి కోసం మరి దళార్లకు ఇస్తారా? మరి మనకు వచ్చే సరికత్తలేదా? అంతకుముందు వచ్చింది, ఈసారి ఎందుకు కొరత అయింది మాకు చెప్పుర్రి. గంతే, మాకు యూరియా కావాలి. ఒకరోజు యూరియా వచ్చిందని ప్రకటిస్తే మరుసటి రోజు బస్తాలు లేవని అధికారులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. అధికారులు యూరియా లెక్కలు బయట పెట్టాలంటున్నారు. పంటలు ఎండిపోకముందే యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. యూరియా కోసం నిర్మల్ జిల్లా చిట్యాలలో రైతులు ఆందోళన చేపట్టారు. ఆధార్ కార్డులు, చెప్పులు క్యూ లైన్లో ఉంచి ఎరువుల కోసం ఎదురు చూశారు. అయితే క్యూలో ఉన్న వారిలో కొంతమందికి మాత్రమే పంపిణీ చేశారు. ఆ తర్వాత స్టాక్ అయిపోయిందని పంపిణీదారులు తెలపడంతో రైతులు ఆందోళన చేపట్టారు. గవర్నమెంట్ ఓటేస్తే మేమే చెప్పి తీసుకొని రైతులకు మేమే చెప్పి తీసుకొని కొట్టుకుని ఎప్పుడైతే 20 రోజుల నుంచి చిట్టా గ్రామంలో యూరియా సంచలేదు. గొప్ప మంది ఎత్తిపోయింది. ఇప్పుడు సరినా వేస్ట్, ఏమవసరం సరినా వేస్ట్, అవన్నీ వేస్ట్. వరంగల్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలు తీరడం లేదు. పర్వతగిరి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ ముందు క్యూలో చెప్పులు పెట్టారు. నెలలు గడుస్తున్నా యూరియా బస్తాలు సరిపడా లభించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులన్నీ మానుకొని యూరియా బస్తాల కోసం సొసైటీలు, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నట్లు రైతులు తెలిపారు. నిర్వాహకులు ఇచ్చే 1-2 బస్తాలు ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిరసనకు దిగారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరసన కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. రైతులకు సకాలంలో యూరియా అందించాలనే లక్ష్యంతో ఓ పోలీసు లారీ డ్రైవర్ గా మారాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో యూరియా లోడ్తో వస్తున్న లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీని రహదారి పక్కన నిలిపివేశాడు. ఉదయానికి కేసముద్రానికి చేరుకోవాల్సిన లారీ మధ్యాహ్నం వరకు రాకపోవడంతో డ్రైవర్ సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు లారీ ఆచూకీని గుర్తించారు.
బ్లూ కోట్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మాజీ సైనికుడైన కానిస్టేబుల్ మహ్మద్ అలీం స్వయంగా లారీని నడుపుకుంటూ కేసముద్రం సొసైటీకి చేరుకున్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ పై రైతులు ప్రశంసలు కురిపించారు. సార్ మీ పేరు?